ఇలా ఒక చాక్ పీస్ని ఇంక్లైన్డ్ ప్లేన్ నుంచి ఒక పాయింట్ దగ్గర నుంచి ఇలా వదిలేసినప్పుడు అది కొంత దూరం టేబుల్ యొక్క సర్ఫేస్కి కొంత దూరం వెళ్ళి ఆగిపోయింది. ఎక్కడి వరకు వెళ్ళిందో అక్కడ నోట్ చేసుకోవాలి, ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక క్లాత్ ఈ టేబుల్ పైన పరుద్దాం. ముడతలు ఏం లేకుండా జాగ్రత్తగా ఒక క్లాత్ని టేబుల్ పైన ఇలా పరుద్దాం. ఇంక్లైన్డ్ ప్లేన్ ఇలా సెట్ చేసి ఇప్పుడు సేమ్ యాక్టివిటీని చాక్ పీస్ని మరలా ఇంక్లైన్డ్ ప్లేన్ అదే పాయింట్ నుంచి వదిలేసినట్లయితే ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. ఇలా వదిలేసినట్లయితే ఇది కొంచెం దూరమే ముందుకు వెళ్ళి దానికన్నా ఇది ఇక్కడ దాకా వెళ్ళింది. ఇందాక ఇది కొంచెం దూరమే ఎక్కడ దాకా వెళ్ళింది. సో డిస్టెన్స్ అనేది తగ్గిపోయింది. కారణం ఏంటంటే ఇందాక టేబుల్ యొక్క సర్ఫేస్ స్మూత్గా ఉండడం వల్ల ఫ్రిక్షన్ తక్కువగా ఉంది. దెర్ ఈజ్ ఎ లెస్ ఫ్రిక్షన్ ఆన్ ద టేబుల్. ఇఫ్ ద క్లాత్ ఈజ్ స్ప్రెడ్ ఆన్ ద టేబుల్, దిస్ క్లాత్ సర్ఫేస్ ఈజ్ అ హయ్యర్ ఫ్రిక్షన్. ఈ క్లాత్ సర్ఫేసు ఈ చాక్ పీస్కి క్లాత్ సర్ఫేస్కి మధ్య ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ చాక్ పీస్ అనేది ఎక్కువ దూరం వెళ్ళలేకపోయింది. సో ఇఫ్ ద ఫ్రిక్షన్ ఈజ్ హయ్యర్ దెన్ ద ఆబ్జెక్ట్ స్పీడ్ ఈజ్ డిక్రీజెస్ అండ్ డిస్టెన్స్ ఆల్సో లెస్గా ఉంటుంది. ఇఫ్ ద ఫ్రిక్షన్ ఈజ్ లెస్, డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రైట్.